హాయ్ సార్. హలో. ఒక వ్యక్తి, అమ్మాయి లేదా అబ్బాయి, ఎడ్యుకేషన్ అయిపోయి ఏదో సాధించాలని, జీవితంలో పై స్థాయికి వెళ్ళాలని, సివిల్ సర్వీస్ లేదా ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం హైదరాబాద్, ఢిల్లీ, పూణే, బెంగళూరు ఇట్లా రకరకాల సిటీలు తిరుగుతూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ ఎగ్జామినేషన్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి సక్సెస్ అయ్యే వరకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ దే ఆర్ ఫేసింగ్. అండ్ సక్సెస్ అయిన తర్వాత అవి బయటకు వస్తున్నాయి. బయటకు రాని కథలు ఎన్నో. ఒకసారి అది మీతో ఇవాళ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. స్ట్రగుల్స్ గురించి మాట్లాడితే ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ఇంట్లో నుండి ఓకే, స్టూడెంట్స్కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే మన ఇండియన్ సొసైటీ ఏదైతుందో దానిలో ఒక డిగ్రీ చేయడానికో, ఒక జాబ్ సాఫ్ట్వేర్ కోసం అమీర్పేటకి వెళ్ళి డబ్బులు కట్టడానికో ఇబ్బంది లేదు. పేరెంట్స్ కూడా ఏమన్నారు, ఎంబీఏ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఒక డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, దీనికి డబ్బులు కట్టడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. అండ్ ఆ స్టూడెంట్కి ఇబ్బంది కూడా పెట్టరు. కానీ ఐఏఎస్ అనగానే అవసరమా, ఇన్వెస్ట్ చేయాలా, ఫస్ట్ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి బాధపడతారు. నీవుతో అయిద్దా, ఇప్పుడు పెడితే మన దగ్గర రిటర్న్ వస్తాయా, అన్సర్టనిటీ ఇంట్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో పిల్లలు ఫస్ట్ స్ట్రగుల్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి, ఇంట్లో కన్విన్స్ చేయడం. అదొక బాధ. ఇట్స్ నాట్ ఈజీ జర్నీ. నేను ఐఏఎస్ అవుతా అని చెప్పడం చాలా పెద్ద వర్డ్. ఎందుకంటే ఐఏఎస్ అనేది చిన్న జాబ్ కాదు, అండ్ దాని కష్టం చిన్నది కాదు, అది మనకు ఆల్రెడీ తెలుసు. సో నార్మల్లీ ఒక యావరేజ్ స్టూడెంట్ వచ్చేసి నేను ఇలా చేస్తాను అన్నప్పుడు ఎలా జడ్జ్ చేస్తారు, నన్ను ఎలా చూస్తారు, ఇన్ని రకాలుగా ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ సెకండ్కి వచ్చేసరికి చాలా మంది దీనివల్ల సొసైటీలో కూడా ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, రిలేటివ్స్ అయినా ఫస్ట్ నవ్వుతారు, ఐఏఎస్ ఇట్లాంటివి ఉంటాయి. ఆ భయాన్ని చాలా మంది పిల్లలు కూడా చెప్పారు బయట. సో ఇది ఒక బాధ. సెలబ్రిటైజేషన్ ఆఫ్ ఐఏఎస్ వల్ల ఓవర్ హైప్ ఆఫ్ ఐఏఎస్ వాళ్ళ హీరోస్ లాగా చూస్తున్నారు కదా. సో డెఫినెట్లీ దే డిజర్వ్ దట్ ప్రైజ్. బట్ సెలబ్రిటీ అయిపోయి ఆ స్టేషన్ లో మన వాళ్ళు ఊహించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది. అండ్ అయ్యే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే, యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ అవుతారు మోస్ట్లీ. మరి ఇంట్లో వాళ్ళకి ఎందుకు నమ్మకం ఉండట్లేదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ చేయట్లేదు కదా. డిగ్రీలు ఇవన్నీ అందరూ చేస్తున్నారు. సో అందరు చేస్తున్నా మన పిల్లలు కూడా చేయాలి, కూడా మనకు తక్కువ అయిపోతాం. ఓకే. సో 10 మంది సొసైటీ యొక్క పియర్ ప్రెషర్, ప్రెస్టేజ్, మనం డిగ్రీ ఎందుకు చెప్పాం, అవి ఎందుకు చెప్పాం అని, ఇది ఎవరు చేయట్లేదు కదా అని ఫస్ట్ అది థాట్. అంటే భయం అవుతుంది, కొత్త రూట్ కదా. ఇప్పుడు యూఎస్కి వెళ్తా అంటే మొత్తం హాస్టల్ మీద పంపిస్తారు, వెళ్తున్నారు కదా అందరూ. మరి ఇప్పుడు ఫైనాన్సెస్ చూసుకుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కంటే కూడా వాళ్ళు ఏవైతే మిగతా ఆప్షన్స్ ఉన్నాయో వాటికి ఎక్కువ పడుతుంది కదా. ఎక్కువ పడుతుంది. అక్కడ ఏంటంటే ఇదే సైకాలజీ ఎట్లయిపోతుందంటే ఎక్కువ మంది చేయరు. యూపీఎస్సీ టోటల్ మార్కెటే చాలా చిన్న మార్కెట్. కోట్ల మంది మనకు ఈ డిగ్రీలో అన్ని చేస్తూ ఉంటాం. యూపీఎస్సీ చేసే వాళ్ళు గట్టికి కొడితే 5 లక్షల నుంచి 10 లక్షల మంది. సో కోట్ల మంది ఎక్కడ, ఇది ఎక్కడ. సో అది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దానికి సేఫ్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఓకే. దానిలో నుంచి వాడు చేసి తోపవుతాడు అని చెప్పి కాదు. ఇప్పుడు డిగ్రీ చేసిన ప్రతి ఒక్కడు వాడు చేసిన డిగ్రీ మీదనే వాడు జాబ్ చేయట్లేదు. హీ విల్ గో అవుట్ అండ్ లెర్న్ సంథింగ్ ఎల్స్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. ఫైండ్ హిస్ ప్యాషన్. సో సొసైటీ మొత్తం చేంజ్ అయిపోయింది. స్కిల్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, డిగ్రీల మీద కాదు. రైట్ నో జాబ్ మార్కెట్. సో స్కిల్స్ కరెక్ట్ ఉంటే అవుతుంది. సో డిగ్రీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అయినా స్కిల్ మార్కెట్ వేరే తెలిసినా కూడా. సో అదొకటి మనకు స్ట్రగుల్ ఇక్కడ ఫేస్ చేస్తారు ఇంటి దగ్గర. పియర్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. పియర్ ప్రెషర్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, పిల్లోని ఫ్రెండ్స్, ఆస్పిరెంట్ యొక్క ఫ్రెండ్స్ లో చాలా మంది సెటిల్ అవుతూ ఉంటారు, జాబులు చేసుకుంటారు, యూఎస్కి వెళ్తారు, గోవా ట్రిప్స్కి వెళ్తారు, రిలేషన్షిప్స్ కి వెళ్తూ ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే అందరి లైఫ్ లో ఏదో ఒకటి టాంజబుల్ గా జరుగుతూ ఉంటుంది. మన వాళ్ళ లైఫ్ ఏంటంటే ఒక దగ్గర స్టక్ అయిపోయిన ఫీలింగ్. వచ్చాం 1 year అయింది, ఫస్ట్ అటెంప్ట్ సిలబస్ కంప్లీట్ చేయడానికి అవుతుంది, సెకండ్ ఇయర్ అయింది, అటెంప్ట్ ఇవ్వడానికి అయిపోతుంది, ప్రతి అటెంప్ట్ 1 year టైం పడుతుంది. సో ఈ స్ట్రగుల్లో ఈ 2-3 years వాడు అన్ఎంప్లాయిడ్ ఏం చేయనట్టే బయట సొసైటీ ప్రకారం. వీనికి కూడా అప్పుడప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంటది, నేను చదివినా అని చెప్పే సాటిస్ఫాక్షన్ కన్నా మిగతా వాళ్ళు ముందర పోతున్నా బాధ కూడా ఉంటుంది. కరెక్ట్ సార్. పొద్దున్న లేచినప్పటి నుంచి అదే లక్ష్మీకాంత్, అదే నితిన్ సింఘానియా, అదే ఆర్ఎస్ శర్మ, అదే టెస్ట్ సిరీస్, అదే లైఫ్ అంతా సక్సెస్ అయ్యే వరకు రొటీన్ జర్నీ. అవును. సో అదొకటి జరుగుతూ ఉంటుంది. ఈ పియర్ ప్రెషర్ అనేది తట్టుకోవడం అదొక స్ట్రగుల్. అంటే కంపేర్ చేసుకుంటుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. అయితే వాళ్ళు కూడా మాట అంటారు ఫ్రెండ్స్, అరే నేను ఇక్కడికి వచ్చేసిన, నేను చేసేస్తున్నావు, నువ్వేం ఎక్కడున్నావు, ఇంకా అక్కడ ఉన్నావు, ఇంకా ఏం చేస్తున్నావు, ఈ థాట్ నువ్వేం చేస్తున్నావు. లోకంలో అందరికన్నా ఎక్కువ కష్టపడి తీయడం మళ్ళీ. కరెక్ట్ సార్. వాళ్ళందరూ వీనికన్నా తక్కువ కష్టపడే ముందరికి వెళ్తారు. సో అదో బాధ కదా. అందరికన్నా ఎక్కువ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని కష్టపడుతున్నా, వాడు రోజుకి 5 గంటలు 10 గంటలు కాలేజ్కి వెళ్ళి ఎంబీఏ చేసుకుంటున్నారు, లేకుంటే 9 గంటలు జాబ్కి వెళ్ళి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. నేను 10 నుంచి 15 గంటలు కూడా చదివే క్యాండిడేట్లు ఉన్నారు.
అంటే అంత కష్టపడే క్యాండిడేట్లు ఉన్నారు, కానీ మోస్ట్ అన్ఎంప్లాయిడ్ వీళ్ళే అనే ఫీలింగ్ అందరికి బయట. అండ్ వీళ్ళకి కూడా ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడు. మీరు చెప్తున్నాడు గుర్తొస్తుంది సార్, నీట్ అని చెప్పి ఒక కేటగిరీ చూసాను. నీట్ అంటే మన వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత రాస్తామనుకున్నా, నీట్ అనేది ఒక వీళ్ళ కోసం ఒక కేటగిరీ ఉందంట. లైక్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. వీళ్ళు చదువుకోవట్లేదు, జాబ్ చేయట్లేదు, ట్రైనింగ్ లో లేదు. ఇది ఒక సెట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ లాగా అయిపోయింది. కాకపోతే వీళ్ళు ఇంకా అదే అర్థం కాదు, వీళ్ళకి సొసైటీ కూడా అలానే వస్తుంది. సో ఇది ఒక చాలా పెద్ద ఇబ్బంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అబ్బా వీళ్ళకు అంటే ఇంకేం చేసినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, అయ్యే చదువుతూనే వస్తాయి ప్రాబ్లమ్స్. అట్లా అయిపోద్ది. ఆ సిచ్యువేషన్ ఎందుకు అవుతుందో తెలియదు, కానీ ప్రెషర్ చాలా ఉంటుంది పిల్లల మీద. ఫైనాన్స్ ప్రాబ్లమ్ పిల్లల మీద ఉంటుంది. అంటే ఒకటి పేరెంట్స్ యొక్క పర్సెప్షన్ ఏదైతే దీని నుంచి రిటర్న్ వస్తుందో లేదో అనేది ఏదైతే పర్సెప్షన్ ఉంటుందో దానివల్ల వీళ్ళ మీద కూడా బర్డెన్ పడుతుంది. ఓకే నేను ఇప్పుడు ఏదో చేయాలి, ఇప్పుడు MBA చేస్తామంటే ఇన్వెస్ట్ చేస్తారు, PG చేస్తామంటే డబ్బులు కడతారు, ఒక డిగ్రీ చేయాలంటే డబ్బులు కడతారు, ఒక జాబ్ చేయాలంటే ఒక కోర్స్కి జాయిన్ అవ్వాలంటే డబ్బులు కడతారు, సాఫ్ట్వేర్ జాబ్. అక్కడ రిటర్న్ వస్తుంది కదా, వీళ్ళకి కూడా ప్రెషర్ ఏమి ఉండదు, ఫైనాన్షియల్ బర్డెన్ లాగా చూడాలి. ఏదో ఒక గ్యారంటీ దానికి వెళ్తాం కదా, ఏదో ఒకటి వస్తుంది కదా. సో పేరెంట్స్ ఆ మాట నోట్లో నుంచి రాదన్నమాట. సరే చేయి దీనిలో కడదాం లేదు, ఏదో ఒకటి కష్టపడి నేను తీసుకొస్తాను. ఇది ఇప్పుడు UPSC అయినా సరికి అబ్బాయి ఇప్పుడు దీనికి అంటే కోచింగ్ ఫీజులో తక్కువ లేవు, 2 లక్షల వరకు వెళ్తున్నాయి. సో దీనికి ఇప్పుడు ఇంత కష్టపడాలి, ఎంత డబ్బులు తేవాలి, ఇప్పుడు ఏం అప్పులు తేవాలి, ఇప్పుడు ఉన్న సేవింగ్స్ ఇవ్వాలా, ఇట్లా ఆలోచన వీళ్ళకి వచ్చి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది పిల్లల మీద పడిపోద్ది. అవును సార్, స్టూడెంట్ మీద పడిపోద్ది. అరే అంటే ఇంత కష్టపెడుతున్నా మా పేరెంట్స్, నేను డిపెండ్ అవుతున్నా. ఈ డిపెండెన్సీ ఫీలింగ్ చాలా చిరాకు ఉంటుంది చాలా మందికి. అయ్యే చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ కూడా చాలా ఇష్టం ఉంటుంది నార్మల్గా, అందుకే ఏదో చేద్దామని వస్తారు కదా. కానీ ఇయర్స్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది ఒక మెంటల్ టార్చర్. ఇది ఉంది సౌండ్ సార్. లైక్ ఇంట్లో వెళ్ళి చెప్పినప్పుడు ఇట్లా ఇంత ఖర్చు అవుతుందంట, కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను లేదా మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను, ప్రిపేర్ అవ్వాలనుకున్నాం అంటే, అరే అక్క పెళ్లి పెట్టుకున్నాం, ఇట్లా ఖర్చులు ఉన్నాయి, నీ తెలియదు ఏమున్నాయి, ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదు, ఆగు తర్వాత చూద్దాంలే. అవును, అదే పేరెంట్స్ నేను చూసిన వాళ్ళలో కొంతమంది పిల్లలది అంటే పేరెంట్స్ సపోర్ట్ ఏముండదు ఆ టైంలో, వాళ్ళకి ఇంకా సొసైటీ అట్లా ఉంది కాబట్టి వాళ్ళు కూడా దాని ప్రకారం బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు అన్నట్టు సర్టెనిటీ లేకపోవడం వల్ల ఆ భయం, రిస్క్ అనిపిస్తుంది, ఆ భయం అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు అదే స్టూడెంట్ ఒకవేళ డిగ్రీ జాయిన్ అయిపోయారు, ఫీజు కట్టాలి అంటే సరే అది ఫీజు ఇంపార్టెంట్ కదా, అది కట్టాలి కదా, డిగ్రీ కదా, ఇట్లా వెళ్తుంది. అంటే దానికి చాలా ఎక్కువ వాల్యూ అయిపోయింది. అది PG అయినా కానివ్వండి, దానికి ఆగట్లేదు, దీనికి మాత్రం ఆపుతున్నారు. ఎందుకంటే దే ఆర్ ఫీలింగ్ దట్ దిస్ కెన్ బి స్టాప్డ్. దీనికి ఆపినా ఏం కాదు, దీన్ని కొంచెం స్లో తీసుకెళ్ళినా ఏం కాదు, వచ్చేది లేదు పోయేది లేదు కదా, ఇలాంటి ఫీలింగ్. ఈ ఫీలింగ్స్ వల్ల ఏంటంటే ఇదంతా ఎవరి మీద పడుతుంది? స్టూడెంట్స్. ఒప్పుకున్న చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్ గా అనిపిస్తుంది నాకు అలా చూసినప్పుడు. కాకపోతే మనకు పేరెంటింగ్ స్కిల్స్ అనేవి ఈ న్యూ జనరేషన్ ఇంకా మన వాళ్ళు అడాప్ట్ అవ్వలేదు కాబట్టి చాలా మందికి ఎలా పేరెంటింగ్ చేయాలో కూడా అర్థం కాక పాపం తెలియక స్టూడెంట్స్ కూడా అటు ఇటు అవుతూ ఉంటారు. ట్రూ సార్. కొంతమంది పేరెంట్స్ వాళ్ళు మాలా కష్టపడకూడదు లేదా 10 మందికి ఉపయోగపడాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అని చెప్పి పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ సపోర్ట్. అంటే డబ్బులు ఒకటే కాదు కదా, కొంతమంది డబ్బులు ఇచ్చే నితం కాదులేరా అంటే అది ఒకటి మింటే కాన్ఫిడెన్స్ పోతుంది, పోతుంది, ఎమోషనల్ పోతుంది. ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. ఎమోషనల్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మాట ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త వాళ్ళు, అందుకే ఇంట్లో నుంచి చాలా వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్తారు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా కాదురా అంటే మళ్ళీ ఒక తలకాయ నొప్పి. అందుకే చాలా మంది చెప్పారు ఎవరికి. ఈ అమ్మాయిలకు ఇంకో సపరేట్ అది మ్యారేజ్ ప్రెషర్, వాళ్ళ మ్యారేజ్ ప్రెషర్. ఒకవేళ మ్యారీడ్ అయిన అమ్మాయిల కోసం మనం సపరేట్ వీడియో చేస్తున్నాం. అమ్మాయిలు మ్యారీడ్ అయిన అమ్మాయి వాళ్ళది ఇన్లాస్ ప్రెషర్, అంటే నేను పెళ్లి చేయించుకొని తీసుకొచ్చింది నేను చదివిక మా అబ్బాయిని చూసుకుంటామని కదా. పేరెంట్స్ ఏమో రేపు పొద్దున వేరే దగ్గరికి వెళ్ళాల్సిందే కదా, ఈ ₹1,00,000 ₹2,00,000 ఏదో నేను పెళ్లికి పెట్టొచ్చు, ఇవే డబ్బులు, ఇలాంటి థాట్స్. దానివల్ల ఆ సపోర్ట్ లేకపోవడం. అండ్ ఉమెన్ ఫీల్స్ వెరీ లో ఇన్ సెల్ఫ్ ఎస్టిమేట్. అంటే నేను ఇంకా దేనికి పనికి వస్తా అంటే నా మీద ఇన్వెస్ట్ చేయడానికి పనికిరాను. అట్ ద సేమ్ టైం దే ఆర్ సీయింగ్ దట్ వాళ్ళ బ్రదర్ కో సిబ్లింగ్ కో అబ్బాయికి వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకల్లా ముందే. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చాలా. అది టార్చర్, అది వాళ్ళకి ఇంకా ఇంకో లెవెల్ టార్చర్ ఉంటుంది. 2 పిల్లలు ఉంటే ఒకరి మీద ఇన్వెస్ట్ చేసి ఇంకొకరి మీద చేయకుంటే చెయ్యను అని అంటే వీళ్ళు సరే చేసినా కూడా అది ఒక డిస్కరేజ్మెంట్ తో సరే నీకు 1 year టైం ఇస్తున్నా, 2 years ఇస్తున్నా, దాని తర్వాత పెళ్లి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు భయంలో బతుకుతారా ప్రశాంతంగా చదువుకుంటారా? టైం అయిపోతుంది, దగ్గరకు వస్తుంది, ఇవి ఉంటాయి. ఇలాంటివి చాలా ఎక్కువ కేసెస్ అయిపోయాయి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ చుట్టుపక్కలే ఉంటున్నాయి. ఏదో ఫ్యామిలీలోనో
లేదా ఇమీడియట్ గ్రూప్ ఫ్రెండ్స్. చుట్టుపక్కలే ఉంటాయి, ఇవన్నీ చుట్టుపక్కలే ఉంటాయి. ఎవరైతే క్లోజెస్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళతోనే స్క్రోప్ జరుగుతాం. త్రివిక్రమ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది, ద బిగ్గెస్ట్ బ్యాటిల్స్ ఆర్ ఫాట్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్. ఎస్, పర్ఫెక్ట్. సో పెద్ద పనులు చేసినప్పుడే ఏం పని, ఏం ఖాళీ కూర్చో, ఏం కాదు. వెన్ యూ డూ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ బిగ్, ద బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఇస్ విత్ యువర్ క్లోజెస్ట్ పీపుల్. సో అది ఓవర్కమ్ చేయాలి. ఇది మిగతా ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా ఇంత స్ట్రగుల్ ఉండదండి పిల్లలు. కెరియర్ వైజ్ ఇంత స్ట్రగుల్ దీనిలో ఉండదు. మరి స్టూడెంట్ ని ఇంత బాగా అర్థం చేసుకున్న ఒక మెంటర్ గా వాట్ డూ యూ సజెస్ట్, దీని నుంచి బయటకు రావాలి లేదా దీని నుంచి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి? ఇప్పుడు మనం చెప్పే వీడియో దేనికి, దీని పర్పస్ అది. దిస్ ఇస్ వెరీ కామన్. ఫస్ట్ అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ కామన్. ఏ స్ట్రగుల్ అయినా, పెద్ద పని చేసినప్పుడు ఏది చేసినా కూడా 10 మంది 10 అంటారు. క్వశ్చనింగ్ యువర్ క్రెడిబిలిటీ. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంత మెంటర్ చేస్తున్నా, ఇంతమంది మన దగ్గర నుంచి మన టెస్టిమోనియల్స్ ఉన్న, రివ్యూస్ ఉన్నా కూడా దెర్ ఆర్ స్టిల్ పీపుల్ అవుట్ దేర్ హూ క్వశ్చన్ మై అథారిటీ, మై క్రెడిబిలిటీ. సో అది తప్పదు, మనకే ఉన్నాయి, పిల్లలకి ఇంకెక్కువనే ఉంటాయి. సో అది యాక్సెప్ట్ చేసినప్పుడే ఇట్లాంటి స్టెప్స్ తీసుకోగలుగుతాం. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను అంటే వేరే వాళ్ళ కింద కామెంట్ పెట్టవచ్చు, నీకేం తెలుసు అని చెప్పి, నీకు అవుతుందా అని చెప్పి. ఇదే కదా వాడు కూడా అయ్యేది ప్రాబ్లమ్. ఫేస్ చేయాలి, తప్పదు. మురుగై కుక్కలు మురుగుతూనే ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ మనం తెలివి తక్కువ, మనకు రాదని కాదు. మనం చేయాల్సింది మనం చేయాలి. ఏ ఫీల్డ్ అయినా ఇంతే. నువ్వు రేపొద్దున ఏ ఫీల్డ్ ఎంటర్ అయినా కూడా ఆ ధైర్యం ఉండాలి. ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. ఎక్కడ చదువు దగ్గర, డబ్బుల దగ్గర, తిండి దగ్గర, ఇట్లాంటి వాటి దగ్గర ఇక్కడ అసలు సిగ్గుపడద్దు. ఇక్కడ లో అవ్వద్దు. కాన్ఫిడెంట్ గా కావాల్సింది తీసుకోవాలి, మిగతా వాళ్ళని పట్టించుకోవద్దు. లేకుంటే మనం పైకి వెళ్ళాం, ప్రశాంతంగా బతకలేం. మన ఫుల్ పొటెన్షియల్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా చాలా ఎప్పుడైనా కూడా వీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఎన్ని ఫేస్ చేసినాక సరే కోచింగ్ జాయిన్ అవుతా అంటారు, మెంటర్షిప్ అనుకుంటారు, ఏదో ఒకటి జాయిన్ అవుతా అంటారు. అన్నప్పుడు వచ్చినాక, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, ఇంట్లో ఉండి కంఫర్ట్గా ఉంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటూ అన్నీ ఉన్నాయి, ప్రాపర్ లైఫ్ స్టైల్ కల్చర్లో బతుకుతున్నాం. ఇక్కడికి వచ్చినాక ఒంటరి బతుకు. హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడైనా కానివ్వండి, ఒక ఒంటరి బతుకు. మీకు వేరే వాళ్ళకి సంబంధం లేదు. ఎవ్రీ వన్ సీయింగ్ యూ యాజ్ ఎ కాంపిటేటర్. ఎవరైతే కాదు మనం ఫ్రెండ్స్ అంటున్నారో వాడు చెడగొట్టనీకే వస్తున్నాడు. అట్లా అయిపోతుంది. సార్ అప్పటి వరకు ఇంట్లో సెంట్రల్ ఫిగర్ లాగా ఉండేవాళ్ళు, ఏదైనా అందరు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎంత పెద్ద కోచింగ్ సెంటర్ జాయిన్ అయితే అంత పెద్ద గుంపలో గోవింద అవుతున్నాం. అవును, కరెక్ట్. సో బయట ఫుడ్ ప్రాబ్లమ్, రెంట్ల ప్రాబ్లమ్, ప్రతి మంత్ ఫోన్ చేసి రెంట్ అడగాలి, ఇక్కడ వీళ్ళు అడుగుతారు. ఇట్లాంటి ఫేస్ ఎప్పుడు చేయలేదు మనం. అవును సార్. మన రెంట్లు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు కట్టేసేవాళ్ళు, కాలేజ్లో ఉంటే కాలేజ్ వాళ్ళు మంత్లీ కరెక్ట్ పంపించేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చినాక అడగాల్సి వస్తుంది కాల్ చేసి. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఫుడ్ గురించి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. నచ్చకుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ స్ట్రగుల్ ఉన్నా కూడా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఇది ఇంకో టైప్ ఆఫ్ స్ట్రగుల్. పర్ఫెక్ట్. ఆ స్ట్రగుల్ ని హ్యాండిల్ చేయడంలో చాలా మంది స్టూడెంట్స్ బయట చిన్నప్పటి నుంచి హ్యాండిల్ చేస్తారు బాగా. కానీ ఎవరైతే కొత్తగా వస్తారు, చిన్నప్పటి నుంచి బయట లేరు, హాస్టల్స్ లో వీటిలో లేరు, వీళ్ళ చాలా ఇబ్బంది. ఇది ఒకటి ఉంటుంది. ఇది కాకుండా కోచింగ్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ రూమ్మేట్స్ సజెషన్లు ఇస్తారు. ఏం చేసే పెద్ద తప్పేంటి తెలుసా, కొత్తగా వస్తారు సజెషన్లు ఇస్తారు. అరే ఇది ఇట్లా కాదు, ఇట్లా యూట్యూబ్లలో వీడియోలు చూస్తారు. వాళ్ళకి ఇప్పుడు మనం ఒకరికి చెప్తే వాళ్ళకి తిట్టేటట్టు చెప్తాం. యాజ్ అ మెంటర్ మనం 1000 మందిని గైడ్ చేస్తుంటాం. కాబట్టి ఎవరికి కరెక్ట్ తప్పు, ప్రోస్ కాన్స్, అడ్వాంటేజెస్ అన్ని చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ చూసుకొని దాని ప్రకారం ఒక సజెషన్ ఇస్తాం. వీళ్ళు ఎక్కడో ఇన్నది వచ్చి వీళ్ళకి చెప్తూ ఉంటారు. రోజు పక్కకి కూర్చుంటాడు కాబట్టి ఆ చెవులో కొడుతూ ఉంటారు. ఇప్పుడు కరెక్ట్ కాదో తెలియదు, కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది రైట్ ఆర్ రాంగ్ తెలియదు కాబట్టి మనం ఆల్రెడీ ఉన్న రిస్కీ ఎగ్జామ్ ని, చాలా కష్టమైన ఎగ్జామ్ ని ఇంకా రిస్కీ చేస్తాం బై లిజనింగ్ టు ద పీపుల్ హు ఆర్ బిసైడ్ us. వాళ్ళ అడ్వైస్ లో, వాళ్ళ ఎంకరేజ్మెంట్, డిసెంకరేజ్మెంట్. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశాడు, రేపు పొద్దున వాడే డిప్రెషన్ అయ్యాడు, నువ్వేం చేస్తావు? డిపెండ్ అవుతాం. సో ఆ ఫ్రెండ్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది యూపీఎస్సీలో. అందుకే కొంచెం ఎప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్షిప్. మీ ఫ్రెండ్షిప్ కరెక్ట్ చేస్తానంటే మాత్రం ర్యాంకులు కొట్టచ్చు. దీని మీద మీరు ఒక వీడియో చేస్తారు, ఫ్రెండ్స్ వర్సెస్ ఫ్రెండ్స్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఫ్రెండ్స్ బాగాలేదంటే మాత్రం ఒకరున్నా కూడా మీ సొంత పొటెన్షియల్ ఎంత దూరం వెళ్తారో అంత దూరం వెళ్ళిపోతారు. కానీ చెడ్డ ఫ్రెండ్స్ దొరికారు, లేకుంటే అన్స్టేబుల్ ఫ్రెండ్స్ దొరికారు అంటే మాత్రం అవుట్ మీ కెరియర్. అది చాలా కాషియస్ గా ఉండాలి. 100%. ఇది అదొక టైప్ ఆఫ్ స్ట్రగుల్. అది కాకుండా ఇంకో టైప్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది. ఇది పిల్లలది పాపం. అంటే ఈ ఏజ్ ఎట్లాంటిది అంటే ఇదే టైంలో పీపుల్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ రిలేషన్షిప్స్. వీళ్ళు టైం ఇవ్వలేరు. కాలేజ్ వరకు బాగానే ఉంటుంది, వాళ్ళు దాని తర్వాత కూడా బాగానే ఉంటుంది. ప్రిపరేషన్ రాగానే ప్రిపరేషన్ ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. సో రిలేషన్షిప్స్ ఓన్లీ వర్క్స్ వెన్ యూ గివ్ ఎనఫ్ టైం.
అటెన్షన్ తగ్గిపోతుంది. దీని మీద ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని అటు దాని మీద కూడా డైవర్ట్ అవుతూ ఉంటాయి. ముందర వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదా అర్థం కాదు మనకు. ఒకవేళ ఇద్దరు సేమ్ ఫీల్డ్ లో లేరంటే మాత్రం అవుట్. వాళ్ళు ఒక రిలాక్స్ మెంటాలిటీలో వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు, వీళ్ళేమో ఈ స్ట్రగ్లింగ్ మెంటాలిటీలో ఉంటారు. సో ఫైట్ ఇది మొత్తం వార్ జోన్ కదా, మొత్తం వార్ జోన్ లో ఉంటది. అదంతా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఈ రెండు ఒక దగ్గర ఉండడం అనేది కొంచెం కష్టం అండ్ లాంగ్ డిస్టెన్స్ చాలా వరకు. సో దీనివల్ల బ్రేకప్స్ ఎక్కువ అయితే ఉంటాయి, దానివల్ల ఒక టార్చర్, ఆ మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఇది ఇంకో స్ట్రగుల్. ఈ మ్యారీడ్ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యారీడ్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి అనుకోండి హస్బెండ్ టైం ఇవ్వట్లేదు, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి. అబ్బాయి అనుకోండి వైఫ్ అదే అంటది, నాకు టైం ఇవ్వట్లేదు, పిల్లలకి టైం ఇవ్వట్లేదు, దేనికైనా చేస్తున్నాం. సో అది ఇంకా కమిట్మెంట్ కదా, టైం ఇస్తా అని చెప్పే కదా కమిట్మెంట్ అది. సో చాలా రేర్ గా సపోర్టివ్ పార్ట్నర్స్ దొరుకుతారు. రిలేషన్షిప్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా చాలా రేర్ గా దొరుకుతారు సపోర్టివ్ పార్ట్నర్స్. దొరికితే మాత్రం అదృష్టం. మన కటారియా అని చెప్పి ఒక యాంకర్ కనిష్ కటారియా, he openly told that I think he is the only first aspirant ever. నా గర్ల్ ఫ్రెండ్ వల్ల నాకు చాలా సపోర్ట్ వచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ వల్ల నేను ర్యాంక్ తెచ్చుకోగలిగినా. సో అది చాలా రేర్, ఎందుకంటే అదొకటే ఎగ్జాంపుల్ ఉంది. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 10 years. సో ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒకటే ఎగ్జాంపుల్, అంటే ఇన్ని డెకేడ్స్ ఆఫ్ యూపీఎస్సీ స్ట్రగుల్లో ఓన్లీ 1% told that. సో చాలా రేర్ అంటే అర్థం, ఆ రేరిటీ అర్థం కావాలి. నాకు ఒక ఫ్రేజ్ కూడా ఉంటుంది, ఓల్డ్ రాజేంద్ర నగర్ రిలేషన్షిప్ డస్ నాట్ వర్క్. సో ఇదే ప్రాబ్లం, ఎందుకంటే ఇద్దరు స్ట్రగుల్ ఉన్న వాళ్ళు అదేమంటారు దాన్ని బొగ్గు రుద్దుకుంటే బూడిద రాలుతుంది. సో ఇట్స్ వెరీ రేర్ ఆ బొగ్గు రుద్దుకొని డైమండ్ రావడం. సో బాగా చెప్పారు సార్. సో చాలా రేర్. సో జాగ్రత్తగా ఉండాలి, ఇవి కూడా మైండ్ లో పెట్టుకోండి ముందే. ఇవన్నీ కూడా మీకు ఎవరైతే ఎక్కడెక్కడ రిలేట్ అవుతుందో వాళ్ళకి వీడియోస్ చూపించండి కావాలంటే. దిస్ హ్యాపెన్స్, ఇట్స్ నాట్ బికాస్ యూ ఆర్ ఎట్ ఫాల్ట్ ఆర్ దే ఆర్ ఎట్ ఫాల్ట్. ద స్ట్రగుల్ ఈజ్ లైక్ మనం చూస్ చేసుకున్న స్ట్రగుల్ ఏదైతుందో, దిస్ ఇస్ ద స్ట్రగుల్ వి చూస్ టు ఫైట్, దిస్ ఇస్ ద బ్యాటిల్ వి చూస్ టు ఫైట్, అండ్ ద బ్యాటిల్ హ్యాస్ సమ్ నేచర్ టు ఇట్. ఆ నేచర్ ఏంటంటే మన పర్సనల్ లైఫ్ ని తినేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా పర్సనల్ లైఫ్ ని హెల్తీగా మెయింటైన్ చేసుకుంటూ హెల్తీ పీపుల్ తో ఉంటూ ఉంటేనే ఇలాంటివి వర్కౌట్. లేకుంటే చాలా ఇబ్బందులు, దానివల్ల చాలా ఇయర్ మొత్తం లేచిపోతాయి. బ్రేకప్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ కేసులు కూడా వస్తున్నాయి, మనం మాట్లాడినాం. అవును సార్, అవును. సో మా వైఫ్ ఇట్లా చేస్తాం, మా హస్బెండ్ ఇట్లా చేస్తాం అని చెప్పి విన్నాం, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాం, మనం కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తాం, ఇంకా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళడం మనం సహాయం చేస్తాం. తప్పదు, ఎందుకంటే ఆ సపోర్టివ్ నేచర్ లేకుంటే కంపాటబిలిటీ అనేది ఇట్స్ రేర్లీ అచీవ్. సో ఇవన్నీ ముందే ఆలోచించుకొని పెట్టుకున్నప్పుడు ఏంటంటే యూ విల్ బి ప్రిపేర్డ్. అండ్ ఫర్ దిస్ హోల్ వీడియోస్ మెయిన్ ఎయిమ్ ఇస్ ఫర్ యూ టు బి ప్రిపేర్డ్ మెంటల్లీ టు హ్యాండిల్ ఎనీథింగ్ దట్ కమ్స్. సో దీనివల్ల మంచి జరుగుతుంది, ఒకవేళ చెడు జరిగినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నీ బ్రెయిన్ తెలుసు ఇట్లాంటి జరగవచ్చు అని. విన్నాం కదా అని. లాస్ట్ పేరెంట్స్ ఏజ్ అయితే ఉంటారు, వాళ్ళు ఏజ్ అయితే ఉంటారు, వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనము దాని గురించి ఆలోచనలు ఉంటాం. ఆల్రెడీ తను స్ట్రగుల్ అవుతున్నాడు, ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ స్ట్రగుల్ లేకుండా హెల్త్ స్ట్రగుల్స్. అరే నువ్వు తొందర సెటిల్ అవ్వాలరా, మేము ఉన్నప్పుడే చేయాలి, అంటే మాకు చాలా మీకు పెళ్లి చేసేది ఉంటుంది, సెటిల్ గా చూస్తే మాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, నాన్నకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అమ్మకాయ అవుతుంది, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అందరూ తెలుస్తాయి. బట్ ఇది కంపల్సరీ ఒక స్ట్రగుల్ ఫర్ ద ఆస్పిరెంట్, బికాస్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి వీళ్ళ స్టడీస్ నుంచి వీళ్ళని డైవర్ట్ చేశారు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో ఎనీథింగ్ దట్ డైవర్ట్స్ యూ ఫ్రమ్ యువర్ స్టడీస్ దట్ విల్ బికమ్ యువర్ స్ట్రగుల్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ప్రతి దగ్గర స్టెప్ కరెక్ట్ వేసుకొని వెళ్తేనే వీ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ హెల్దీలీ కెన్ కమ్ అవుట్. అందుకే ఎంత తొందరగా వస్తుంది, ఎంత తొందరగా అయితే అంత తొందర 2-3 అటెంప్ట్లు ఖతం చేయాలి, లేకుంటే వదిలేసి వేరే దానిలోకి వెళ్తుండాలి. ఎక్కువ చెప్పి ఇక్కడ ఉన్నామంటే మాత్రం ఇట్ విల్ బికమ్ అడిక్షన్. ఓకే, బయటికి రాలేదు దాని నుంచి. స్ట్రగుల్ ఆల్సో బికమ్స్ అడిక్షన్. ఈ స్ట్రగుల్లోనే బాగుంది అనుకోండి, బయటికి వెళ్తే పీస్ఫుల్ లైఫ్ బతకడం కష్టమై ఎక్కువ దీనిలో కూడా ఎక్కువ ఉండద్దండి, తినగా వేప. సో ఇది ఎక్కువ అలవాటు పడిపోతే రేపు పొద్దున ప్రశాంతంగా బతకడమే అలవాటు ఉండదు. వర్కహాలిక్స్ ఇవన్నీ అని అంటూ ఉంటారు, ఏ పని చేసినా కూడా ఇంత చిన్న పనికి ఇంత కష్టపడుతున్నాం, ఎందుకంటే కష్టం అలవాటు అయింది. ప్రతిదాన్ని ఏదో బ్యాటిల్ లాగా చేయాలి, నార్మల్ గా చేయలేదు ఇంకా. దిస్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్, డోంట్ గెట్ అడిక్టెడ్ టు స్ట్రగుల్. ఇవన్నీ ఉన్నాయి కరెక్ట్, ఇవన్నీ టెంపరీగానే ఉండాలి, తర్వాత మీరు లైఫ్ పీస్ఫుల్ గా బతకాలి, అది ఇంపార్టెంట్. జస్ట్ అన్ ఎగ్జామ్, దానికోసం మొత్తం లైఫ్ ను స్ట్రగుల్ చేసుకోవద్దు కదా. సో ప్రియారిటీ స్టేట్ పెట్టుకొని ఎగ్జామ్ బాగా చదువుకుంటూ ఈ స్ట్రగుల్స్ అన్ని ఉంటాయని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయాలి, హెల్దీగా హ్యాండిల్ చేసి
ఎక్కడ అన్హెల్దీ అవుతుందో అక్కడ బౌండరీస్ సెట్ చేసుకొని మనకు మెంటల్ పీస్ ఉండేటట్టు ముందరికి వెళ్తే చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. ఎస్. సో మీ లైఫ్లో యాజ్ అన్ ఆస్పిరెంట్ మీరు ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండొచ్చు, ఎవరు తెలుసు ఇంతకన్నా పెద్ద స్ట్రగులే మీకు ఉండొచ్చు. సో మీ స్ట్రగుల్ కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి, విల్ డిస్కస్, బాధలు చెప్పుకుంటే తగ్గుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్.